టీవీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోయింది. హస్తం గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో ప్రస్తుతం ఈ రెండు పార్టీల నడుమ ప్రత్యర్థుల యుద్ధం నడుస్తుంది. పొలిటికల్ గా ఏ వివాదం వచ్చినా మెయిన్ గా కనిపించేది కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య విమర్శలు. ముఖ్యంగా కేటీఆర్ సీఎం రేవంత్ బరిలోకి దిగారంటే మూడో మనిషి ఎంటర్ అవ్వలేరు. ఏ విషయం పైనైనా వాళ్ళిద్దరూ హోరాహోరీగా సవాలు చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు విపరీతమైన భాషలో విరుచుకుపడుతున్నారు. ప్రతిరోజు ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతూనే ఉంటుంది. అసెంబ్లీలోనూ అదే కొట్లాట, రాజకీయంగానూ అదే పోట్లాట. రాజకీయంగా రెండు విభిన్న పార్టీలు, రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు. ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అటు ప్రతిపక్ష పార్టీ నేతగా కేటీఆర్ డైలీ ఏదో ఒక విషయంపై స్పందిస్తుంటారు. గతంలో కంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం నడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇద్దరు ఒకే వేదికను పంచుకొనున్నారు. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ ఒకే వేదికపై కనబడబోతున్నారు. తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి సంతాప సభ ఈ నెల 21న హైదరాబాద్ లో బాగ్లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ కు కూడా ఆహ్వానం అందించారు రాష్ట్ర సిపిఎం పార్టీ నేతలు. వీరిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సైతం ధృవీకరించారు. అయితే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, సీతారాం ఏచూరి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది. ఒకే వేదికపై ఇద్దరు రాజకీయ బద్ధ శత్రువులు కూర్చొనున్నారు. సమావేశం ఏదైనా ఇద్దరు ఒకరినొకరిని ఎలా పలకరించుకుంటారో చూడాలి.